హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మరో బిగ్ న్యూస్. సీఎం సంచలన ప్రకటన. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. బోగస్ కార్డుల ఏరివేతపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించారు. కార్డు ఉండి కొన్నేళ్లుగా సరుకును తీసుకోని వారిపై దృష్టి సారించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో జిల్లాల వారీగా ఇప్పటి వరకు సరుకులు పొందని వారి రేషన్ కార్డులను గుర్తించారు. సరుకులు తీసుకెళ్లని వారిని తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బోగస్ కార్డుల తొలగింపుతో పాటు కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులపై అందని మార్గదర్శకాలు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పక్షం రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. 6 గ్యారెంటీల్లో మరికొన్నింటిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని భావిస్తుండగా, గతంలో చేసిన దరఖాస్తులు పనిచేస్తాయా లేదా కొత్తగా అర్జీ పెట్టుకోవాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.